అందరికీ వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? బైబిల్ గ్రంథమందు కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా. వారి ధనము కూర్చుకుందరు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. మ్యాన్ హీవ్స్ అప్ వెల్త్ అండ్ డస్ నాట్ నో హూ విల్ గ్యాదర్ అని వ్రాయబడి ఉంది. అవును ప్రేమటువంటి సహోదరులారా, ఏదైనా మన కష్టార్జితం, మన యొక్క బిజినెస్లు, మన వ్యాపారాలు, వీటన్నిటిలో మనము ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మనము నడిచే రోజుల్లో మనము దేవుని జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క కష్టార్జితం పైన దేవుని ఆశీర్వాదం ఉండాలని ప్రభువు దగ్గర మనం మనవి చేసుకుందాం. మా పరలోకమందున్న మా తండ్రి, మా కష్టార్జితాన్ని మరి దీవించండి ప్రభువ. మా బిడ్డలు అనుభవించేటువంటి శక్తి, మేము అనుభవించేటువంటి శక్తి, మా స్వామి కష్టార్జితం పైన చెమటలు కొట్టకుండా యేసు క్రీస్తు నామమును అడ్డగించే దేవుడు అని నేను కూడా ప్రార్థన చేస్తూ యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.